అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 24, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్ 22A భూబాధితుల సమస్యలు తీర్చాలంటూ నేడు సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన వారిలో కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు, 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు, జగన్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, గంటా శ్రీనివాస్ గారు, సరీల ప్రసాద్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన వారిలో ఉన్నారు. ఈ సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేనందున కార్పొరేటర్లు చిరవనంలో సంప్రదించగా డిఆర్ఓ గారిని కలిసి మాట్లాడాలని కలెక్టర్ గారు సూచించినట్లుగా కార్పొరేటర్ వరాల నరసింహం గారు తెలిపారు. కలెక్టర్ గారి సూచన మేరకు డిఆర్ఓ గారిని కలిసి 22A భూ సమస్యల గురించి మాట్లాడడం జరిగిందని అన్నారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి అదే పని మీద ఉన్నామని 75% ఫైళ్లు వెరిఫికేషన్ జరిగిందని 2-3 రోజుల్లో పూర్తి వెరిఫికేషన్ చేసి సమస్యకు పరిష్కార మార్గాలను చూపుతామని డిఆర్ఓ గారు తెలిపారని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్పొరేటర్ వరాల నరసింహం గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. లోకల్ కార్పొరేటర్లు అందరం స్వయంగా మేడం గారి దృష్టికి గతంలో తీసుకొచ్చినాం. ఇప్పుడు కూడా అదే ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏదో దీన్ని ఇష్యూ చేసి ప్రభుత్వం దీన్ని ఇబ్బంది పెడుతుంది ప్రజలను అనేది బదనాం చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి మీ ద్వారా మేము కూడా అమలు రిక్వెస్ట్ చేస్తున్నాం. వీటి మీద త్వరగా నిర్ణయం తీసుకొని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలనేది మా ఆలోచన. కాంగ్రెస్ కార్పొరేటర్ సార్ ఇంకోటి ఏంటంటే మేడం గారు కూడా అన్ని కేసెస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఫర్దర్ వచ్చేసి ఏదైతే జిల్లా ఉందో దానిపైన కూడా డెఫినెట్లీ వచ్చేసి మనం ప్రకారం ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఈరోజు గౌరవ కార్పొరేటర్ అందరం కలిసి కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం ఈరోజు కలెక్టర్ మేడం కలవడం జరిగింది. 22A గురించి మేడం గారు ఆల్రెడీ గతంలో కలిసినప్పుడు కూడా సానుకూలంగా స్పందించింది, రిపోర్ట్ కూడా తయారైందని చెప్పింది. ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ను స్వయంగా పరిశీలిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఇంకొన్ని అప్లికేషన్ మిగిలినవి ఉన్నాయి. ఆ మిగిలిన అప్లికేషన్లు కూడా 1-2 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకు పంపుతామని చెప్పడం జరిగింది. అందుకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం వచ్చి రిక్వెస్ట్ చేయగానే సానుకూలంగా సంధించినందుకు గౌరవ కలెక్టర్ గారికి మా కార్పొరేటర్ అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా 22A పరిధిలో ఉన్న బాధితులు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వము 22A ఎవరైతే 22లో నిషేధించబడ్డానికి కారకులైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి భూ దందాల వల్లనే 22Aలో నివేదించబడ్డది. అది అందుకు కారణమైన వాళ్ళే ఈరోజు 22A ఎత్తివేయాలని ధర్నా చేయడం చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే 22A కరీంనగర్లో రావడానికి ప్రధాన కారణం పాత కార్పొరేటర్ ఎంతమంది జైలుకి పోయినారు బికాజ్ ఆఫ్ 22A. ఇప్పుడు మేము ప్రజలు బాధపడవద్దు, ప్రజలు ఇబ్బందులు పడవద్దని గౌరవ మంత్రివర్యులను అనేకసార్లు గతంలో కలవడం జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్లో ముఖ్యంగా మేము స్థానికులము 22A పరిధిలో ఉన్న బాధితుల్లో నేను కూడా ఒక బాధితున్నే. జగన్ రెడ్డి, నేను, పర్వతం మనిషం మేము ముగ్గురం బాధితులము. మాకండగా మా కార్పొరేటర్లు అందరూ వచ్చి గౌరవ అధ్యక్షులు అంజన్ కుమార్ అతను, రాజేంద్ర అన్న, బుచ్చిరెడ్డి అన్న, సైడ్ల ప్రసాద్ అన్న, గంటా శ్రీనివాస్ అన్న, ఉదయ్ అన్న, బుచ్చిరెడ్డి అన్న, మీ అందరం గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డిఓ మాతోని సంప్రదించి అన్ని విషయాలు కులంకషంగా చర్చించడం జరిగింది. ఒక 10-15 రోజుల్లో 22A బాధితులు మంచి నిర్ణయాన్ని వినబోతున్నారు. సానుకూల నిర్ణయాన్ని ప్రకటించుకోబోతుంది గవర్నమెంట్. అందుకు మా కార్పొరేటర్ల పక్షాన మేము ధన్యవాదాలు కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ధర్నా చేసిరో అది వాళ్ళ పార్టీ జస్టిస్ కాపాడుకోవడం చేసిన ధర్నా తప్ప ఈ 22A మీద ఉన్న ప్రేమ కాదు. ప్రేమ ఉన్నట్టయితే గౌరవ లోకల్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఒక్క సంవత్సరంలో ఒక్క అప్లికేషన్ ఇచ్చింది లేదు కలెక్టర్ గారు కానీ గౌరవ మంత్రులకు కానీ. ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం అంటే సానుకూల నిర్ణయం తీసుకున్నదని తెలిసిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు వారి శ్రేణులకు పిలుపునిచ్చి ఏదో ధర్నా నాటకం చేస్తుండు అంతా తప్ప. మరి నిజంగా 22A బాధితులకు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టయితే గౌరవ ఎమ్మెల్యే కలెక్టర్ గారికి కానీ మంత్రులకు కానీ ఒక్కరోజు అప్లికేషన్ ఇచ్చి వారి పక్షాన పోరాడిన పాపం లేదు. కేవలం వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కొరకు, పార్టీ మైలేజ్ చేసే కొరకు
ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం కష్టమైన నిర్ణయం తీసుకుంది. పేద ప్రజలకు మధ్యతరగతి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దన్న దాంతో ఈ తీసుకున్న విషయాన్ని స్థానిక శాసనసభ్యులు గమనించి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఆల్రెడీ గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది, జెన్యూన్ కేసులన్నీ ఈరోజు రేపు ప్రొసీడింగ్ ఇస్తున్నామని. అది తెలుసుకున్న గంగుల కమలాకర్ గారు వారి శ్రేణులను ప్రేరేపించి ధర్నా కార్యక్రమం పెట్టింది. గౌరవ జేఏసీ నాయకులు కూడా గమనించాలి. ఇది వచ్చడానికి ముఖ్య కారణం జేఏసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ. మిగతా ఎవరు కూడా కొట్లాలి. గత సంవత్సరం నుండి మా మీద ఏ విధంగా ఒత్తిడి తెచ్చారు జేఏసీ నాయకులకు తెలుసు. బాధ అనుభవించింది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. కానీ ఈరోజు ఈ ఫలితం వస్తుందనగానే గౌరవ శాసనసభ్యులు ఒక డ్రామా ఆడి పెద్ద ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గౌరవ కలెక్టర్కు, గౌరవ మంత్రివర్గకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ. థ్యాంక్ యూ. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.